బాయ్ రామ్ రామ్. ఎట్లూరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎట్లా నడుస్తున్నాయి తయారీలు? జోరుదారు నడుస్తున్నట్టున్నాయి. సో ఇప్పుడు తెలుసు కదా ఏడికి వచ్చేసినాము. ఆల్రెడీ మీరు పేరైతే చూసిరు, చౌదరి ఆర్ట్స్. మన హైదరాబాద్లో ఫస్ట్ ముంబై విగ్రహాలు తయారు చేసిండు భయ్యానే. అది కూడా హ్యాబిట్స్లో తయారు చేసిండే హరే రామకృష్ణ టెంపుల్ గల్లీలా. సో భయ్యా అయితే జబర్దస్త్ మూర్తులు అయితే తయారు చేసిండు ఈసారి. సో హైట్ కూడా లిమిటెడ్ హైట్లోనే తయారు చేసిండు భయ్యా. చూడొచ్చు మీరు. చాలా వెరైటీ మూర్తులు తయారు చేసిండు. ఎప్పటి లెక్కనే జబర్దస్త్ ఫినిషింగ్ కూడా మన భయ్యా ఈసారి ఇచ్చేటట్టుండు. చూడండి మీరు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన టైగర్ అనేది ఉంది, గణేష్ మహారాజ్ మధ్యలో కూర్చుండు అనమాట. సో చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహం కూడా చూడండి, 5 సింహాలు వచ్చినాయి ముంగట. గణేష్ మహారాజ్ కూర్చుండు క్రాస్ పొజిషన్లో. సో భయ్యా అయితే ఎప్పుడు యూనిక్ మోడల్స్ కానీ భయ్యా దగ్గర బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కిరాక్ ఉంటాయన్నమాట. సో భయ్యా దగ్గర చాలా యూనిక్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. సో ఈ విగ్రహం కూడా చూడండి, విష్ణుమూర్తి టైప్లో ఉంది విగ్రహం. పాముల పైన మన గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట. సిట్టింగ్ పొజిషన్ చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ గణేష్ బుక్ అయిపోయింది. సో మ్యాక్సిమం అయితే అన్ని గణేష్లు అయితే బుక్ అయిపోయినాయి. ఇక్కడ మ్యాక్సిమం ఒక 80% బుకింగ్ అయితే అయిపోయింది. ఏ వినాయకునికి చూసినా ఆల్రెడీ బుక్డ్ అని పెడుతున్నారు అనమాట. ఇంకోటి భయ్యా వాళ్ళు ఈసారి చిన్న సైజ్ విగ్రహాలు కూడా తయారు చేస్తుండు భయ్యా. అంటే ఒక 10 to 12 ఫీట్స్ మధ్యలో విగ్రహాలు కూడా ఉన్నాయి భయ్యా దగ్గర. సో ఆల్రెడీ తయారీ అయితే నడుస్తుంది భయ్యా దగ్గర అయితే. సో ఆ విగ్రహాలు కూడా ఎవరైనా చిన్న విగ్రహాలు కావాలంటే మీరు చౌదరి ఆర్ట్స్కి వెళ్ళి బుక్ చేసుకోండి. సో ఈ విగ్రహం కూడా కిరాక్ ఉందన్నమాట. మన స్టైల్ చూడండి విగ్రహంది. సో ఈ విగ్రహం చూడండి, ఆవు పైన మన గణేశుడు అయితే కూర్చున్నాడు అనమాట. సో ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్లో ఉందన్నమాట. సిట్టింగ్ పొజిషన్ కానీ ఎప్పుడు భయ్య అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే కిరాక్ ఇస్తాడు. ఈసారి ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఇస్తాడో చూడాలి. ఇది చూడండి, అయ్యప్ప స్వామి మోడల్లో విగ్రహం కూడా తయారు చేసిండు భయ్య. సో ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే అసలు కళ్ళు సరిపోతలేవు. సో ఫినిషింగ్ అనేది ఇంకా ఎట్లా ఉంటాయి విగ్రహాలు. సో మీకు ఫినిషింగ్ అనేది కూడా క్లియర్గా చూపిస్తా. జై బోలో గణేష్ మహారాజ్కి జై.